హలో గైస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జిఎస్ గురించి. జిఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో వచ్చేసి మీకు సీజిఎల్కైనా అలానే సిహెచ్ఎస్ఎల్కైనా 2 ఎగ్జామ్స్కి అయితే మీకు యూజ్ అవుతుంది. అండ్ జిఎస్లో ఏంటి అంటే మీకు చాలా టాపిక్స్ ఉంటాయన్నమాట. లైక్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, అలానే మీకు సైన్స్లో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, స్టాటిక్ జీకే, అలానే మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ టాపిక్స్ అన్నింటినీ మీరు తరోగా రివిజన్ కూడా చేయాలి. అప్పుడే మీరు ఎగ్జామ్లో మర్చిపోకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ సీజిఎల్లో వచ్చేసి మీకు 25 క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట జిఎస్కి. సిహెచ్ఎస్ఎల్ వచ్చేసి 20 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్కి మీకు కరెక్ట్ చేస్తే +3 మార్క్స్ అయితే ఇస్తారు. ఒకవేళ ఇన్ కేస్ మీరు రాంగ్ చేస్తే -1 అనేవి నెగిటివ్ మార్కింగ్ అనమాట. అంటే సీజిఎల్లో వచ్చేసి మీకు 25 క్వశ్చన్స్ కాబట్టి 75 మార్క్స్ అయితే మీకు టోటల్ ఉంటుందన్నమాట జిఎస్. సిహెచ్ఎస్ఎల్లో 20 క్వశ్చన్స్ కాబట్టి మీకు 60 మార్క్స్కి అనమాట. ఓకేనా. అలానే మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నట్టుగా మార్నింగ్ 10 AM నుంచి 11 AM వరకు మీరేంటంటే జిఎస్ అలానే ఇంగ్లీష్ చేయాలి. ఇంగ్లీష్కి మీరు 40-45 మినిట్స్ టైం ఇస్తే మీరు రిమైనింగ్ టైం ఏదైతే ఉంటుందో అది జిఎస్కి ఇవ్వాలన్నమాట. లైక్ 10-20 మినిట్స్ వచ్చేసి మీరు జిఎస్కి స్పెండ్ చేయాలి. ఓకేనా. ఇది పేపర్ ప్యాటర్న్ ఇవంతా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నేను ఎలా ప్రిపేర్ అయ్యానో దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. సో దట్ మీకు కొంచెం ఐడియా వస్తుంది. ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నట్టుగా నేను వచ్చేసి జిఎస్కి అయితే పర్మర్ ఎస్ఎస్సి సార్ని అయితే నేను ఫాలో అయ్యాను అనమాట. అది ప్రిలిమ్స్కి కావచ్చు, అలానే మెయిన్స్కి కూడా కావచ్చు. నేను వచ్చేసి ఆ టైంలో ఒక కోర్స్ అయితే లాంచ్ చేశారు. నేను ఆ కోర్స్ తీసుకొని పర్మర్ అకాడమీ యాప్లో కోర్స్ తీసుకున్నాను అనమాట. ఆ కోర్స్లో ఏంటంటే మీకు ఇప్పుడైతే నేను ఏవైతే టాపిక్స్ చెప్పానో ఆ టాపిక్స్ అన్నీ చెప్తారనమాట. అవి కూడా ఏంటి అంటే మీకు పీవైక్యూ బేస్డ్ మీద అనమాట. లైక్ ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఏవైతే ఎక్కువ సార్లు టాపిక్స్ అడిగింటారో ఆ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలానే ఆ టాపిక్స్ రిలేటెడ్గా మీకు కొంచెం సిలబస్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ కోర్స్ అయితే నేను తీసుకున్నాను. మీకు అన్ని టాపిక్స్కి హ్యాండ్ రిటన్ నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ హ్యాండ్ రిటన్ నోట్స్ నేను పీడిఎఫ్ తీపించుకొని తర్వాత నేను ఏం చేశాను అంటే క్లాస్ ఎప్పుడైతే నేను వినాలనుకుంటున్నానో అప్పుడు నేను ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి ప్యారలల్‌గా క్లాస్ వింటూ నేను ఆ పీడిఎఫ్ చూసేవాడిననమాట. ఆ తర్వాత నేనేం చేసేవాడినంటే రివిజన్ చేసేవాడిననమాట. జిఎస్‌లో మీకు రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వేరే టాపిక్స్‌లో మీరు లైట్ తీసుకున్నా, ఒకవేళ ఇన్ కేస్ మీరు జిఎస్‌లో లైట్ తీసుకుంటే తర్వాత మీరు ఎగ్జామ్‌లో మీకు చాలా కన్‌ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతది ఆప్షన్స్ దగ్గర. మీరు ఏం చేయాలి అంటే ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 1 క్లాస్ విన్నారనుకుందాం జియోగ్రఫీలో. మీరేం చేయాలి అంటే ఈరోజు కంప్లీట్ అయిపోయేసరికి మీరు ఆ జియోగ్రఫీలో ఏవైతే మీరు క్లాస్ వినుంటారో ఆ క్లాస్‌ని మీరు రివిజన్ అయితే చేసేయాలనమాట. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఈరోజు రివిజన్ చేయకుండా రేపు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫస్ట్ వీడియో చూసారనుకుందాం జియోగ్రఫీలో. రేపు రివిజన్ చేయకుండా సెకండ్ వీడియో చూస్తే తర్వాత మీరు అలా 3-4 డేస్ కంటిన్యూ చేస్తే మీరేంటంటే ఫస్ట్ వీడియోలో ఏవైతే మీరు విన్నారో అవంతా మర్చిపోయుంటారనమాట. సో అందుకే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మీరు కోర్స్ మొత్తం కంప్లీట్ చేయాలనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వీడియో వరకు. ఇలా మీరు చేసుకుంటూ వెళ్తే ప్రెజెంట్ ఏవైతే మీరు చూస్తున్నారో ఆ టాపిక్‌తో పాటు ప్రీవియస్‌గా ఏవైతే మీరు టాపిక్స్ కంప్లీట్ చేసుంటారో ఆ టాపిక్స్ కూడా మీకు రివైజ్ అయిపోతాయన్నమాట. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు కోర్సే కాకుండా యూట్యూబ్‌లో ఏంటి అంటే పర్మర్ ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్‌లో మీకు పీవైక్యూ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తారనమాట. పీవైక్యూ సిరీస్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ దాన్ని రిలేటెడ్ టాపిక్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. అలా మీకు ప్రతి వీడియోలో మీకు 20-25 క్వెషన్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలా మీకు 50-55 వీడియోస్ అయితే మీకు చెప్తారనమాట పీవైక్యూ సిరీస్‌లో. అది కూడా మీకు చాలా హెల్ప్ అవుతుందనమాట. మీరు పీవైక్యూ సిరీస్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌లో ఏవైతే క్వెషన్స్ అడిగింటారో ఆ క్వెషన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీరు తరోగా స్ట్రాంగ్ అయిపోతారనమాట. ఓకేనా. సో ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ ఏదన్నా ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వెషన్ మీకు మళ్ళీ రిపీట్ అయితే మీరు ఈజీగా చేసేయొచ్చు. ఇది పీవైక్యూ సిరీస్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎఫ్ఆర్‌బీ కూడా మీకు స్టార్ట్ చేస్తారనమాట యూట్యూబ్‌లో ఫ్రీ రివిజన్ బ్యాచ్. అందులో ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్‌ని మీకు చాలా తక్కువ టైంలో మీకు ఎలా రివైజ్ చేయాలనే దాని గురించి మీకు వీడియోస్ చేస్తారనమాట యూట్యూబ్‌లో. అది కూడా మీరు చూడండి, యూజ్ అవుతది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు మెయిన్స్‌కి నాలెడ్జ్‌తో పాటు మీకేం కావాలి అంటే మీకు కొంచెం టెక్నిక్స్ కూడా తెలిసి ఉండాలనమాట. ఆప్షన్ ఎలిమినేషన్ ఇలాంటివి అనమాట. సో దానికోసం ఏంటి అంటే మీకు పర్మర్ సార్ నిట్టో సీరీస్ అనేవి కండక్ట్ చేస్తారనమాట యూట్యూబ్‌లో. ఆ నిట్టో సీరీస్ కూడా మీకు ఒక 10-15 వీడియోస్ అయితే వస్తాయి. మీరు అవి కూడా మస్ట్ అండ్ షుడ్‌గా చూడండి. అందులో ఏంటంటే మీకు క్వెషన్ చూడగానే ఆప్షన్స్ ఉంటాయి కదా! ఆ ఆప్షన్‌ని చూసి ఎలా ఎలిమినేట్ చేయాలి. అవి 100% ప్రతి క్వెషన్‌కి కరెక్ట్ కాకపోవచ్చు. బట్ ఏంటంటే మీకు మాక్సిమం
యూజ్ అయితే అవుతుందనమాట నిట్టో సిరీస్. నేను కూడా లాస్ట్ ఇయర్ మెయిన్స్‌లో నేను కూడా ఒక 4-5 క్వెషన్స్‌కి నేను నిట్టో సిరీస్ అయితే నేను యూజ్ చేశాను. మీరు కూడా ఏం చేయాలి అంటే ఈ కోర్స్ అలానే మీకు పీవైక్యూ సిరీస్ అలానే మీరు ఎఫ్ఆర్‌బి వీటితో పాటు మీరేం చేయొచ్చు అంటే నిట్టో సిరీస్‌ని కూడా ఒకసారి ఫాలో అవ్వండనమాట. మీకు ఖచ్చితంగా అయితే మీకు ఎగ్జామ్‌లో యూజ్ అవుతది. అండ్ లాస్ట్ థింగ్ ఏంటి అంటే మీకు ఎగ్జామ్‌కి ముందు అప్పుడు సార్ ఏం చేస్తారంటే మీకు వన్ షాట్ రివిజన్ అనేది చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిస్టరీ ఉందనుకోండి. హిస్టరీ టాపిక్ మొత్తాన్ని మీకు ఒక 5-6 అవర్స్‌లో కవర్ చేయడానికి ట్రై చేస్తారు. ఇలా ప్రతి సబ్జెక్ట్ మీకు వన్ షాట్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. మీరు ఆ వన్ షాట్ వీడియోస్ కూడా చూసేస్తే మీకేమైపోతుందంటే వితిన్ షార్ట్ టైమ్‌లో లైక్ 5-6 అవర్స్ టైమ్‌లోనే మీకు హోల్ సిలబస్ మీకు కవర్ అయిపోతుందన్నమాట. ఓకేనా? లైక్ హిస్టరీ 5-6 అవర్స్, జియోగ్రఫీ 5-6 అవర్స్ ఇలా అన్నమాట. ఓకేనా? ఇవి కూడా చూడండి. అండ్ ఈ సోర్సెస్‌తో పాటు మీకు రివిజన్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ మనం రివిజన్ ఎలా చేయాలో డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈరోజు మీరు క్లాస్ చూసేసాక, రేపు వేరే క్లాస్ చూడాలి అనుకునే లోపే ఈరోజు క్లాస్‌ని ఈరోజే మీరు రివైజ్ చేసేస్తే మీకు కొంచెం హెల్ప్ అవుతుందనమాట. ఒకవేళ మీరు రివైజ్ చేయకపోతే ఒక 3-4 డేస్ తర్వాత ప్రీవియస్‌గా ఏవైతే మీరు వీడియోస్ చూసుంటారో అవి మర్చిపోయే ఛాన్స్ అయితే ఉందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే పాలిటీ ఒకవేళ ఇన్ కేస్ మొత్తం సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తారు పాలిటీ. నెక్స్ట్ జియోగ్రఫీ చూడాలి. జియోగ్రఫీ చూసే టైంలో మీకు పాలిటీ రిలేటెడ్ ఏవన్నా మాక్ టెస్ట్స్ ఉంటాయి కదా! లైక్ సెక్షనల్ మార్క్స్ అవి మీరు రాయండనమాట. పాలిటీ రిలేటెడ్ సెక్షనల్ మార్క్స్. సో దట్ ఏంటి అంటే మీరు జియోగ్రఫీ ఎప్పుడైతే చదువుతున్నారో జియోగ్రఫీ మీద కొంచెం ఐడియా ఉంటది. అలానే మీరు పాలిటీ కూడా మర్చిపోకుండా ఉంటారనమాట. ఓకేనా? రివిజన్ అయితే మీరు ఇలా మీరు ఖచ్చితంగా చేయండి. ఓకే. ఇప్పుడొచ్చేసి మనం బుక్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ పర్మర్ సార్‌ని ఫాలో అవుతుంటే మీకు పర్మర్ సార్ వచ్చేసి ఎలాగో హ్యాండ్ రిటెన్ నోట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మళ్ళీ మీరు సెపరేట్‌గా బుక్ ఏం కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇన్ కేస్ మీరు కొనాలి అనుకుంటే పర్మర్ సారే సంథింగ్ రీసెంట్‌గా న్యూ బుక్స్ అయితే లాంచ్ చేశారు. మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి ఇంకా ఎక్స్‌ట్రాగా అనుకుంటే మీరు పినాకిల్ తీసుకోండి. పినాకిల్‌లో ఏంటంటే లైక్ సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్‌లో ఏవైతే జరిగింటాయో ఇప్పటి వరకు టీసీఎస్ క్వెషన్స్ అవంతా మీకు కంపైల్ చేసి విత్ సొల్యూషన్స్ మీకుంటదనమాట. మీరు కావాలంటే అది తీసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే జీఎస్‌కి మాత్రం పరమర్ సార్ హ్యాండ్ రిటెన్ నోట్సే ఫాలో అవ్వండి మీరు. ఇవి బుక్స్ రిలేటెడ్. అండ్ ఇప్పుడొచ్చేసి మనం మార్క్స్ గురించి మాట్లాడుకుందాం. మార్క్స్ ఎలా రాయాలి? ఎందులో రాయాలి? ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి రాయాలి? అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఎస్ఎస్‌సి సీజీఎల్ మెయిన్స్‌లో మీకు జీఎస్ 2022 నుంచే మీకు ఇంట్రొడ్యూస్ చేశారనమాట. 2022 కంటే ముందు జీఎస్ అడగలేదు సీజీఎల్ మెయిన్స్‌లో. మీరేం జేయాలి ఇప్పుడు 2022లో జరిగిన మెయిన్స్ పేపర్స్, 23లో జరిగిన మెయిన్స్, 24లో జరిగిన మెయిన్స్ పేపర్స్. ఇవి మీరు తరోగా సీజీఎల్ రాయాలి. అలానే సీహెచ్ఎస్ఎల్ రాయాలి. అలానే నెక్స్ట్ ఇంకా ఏమన్నా సిపిఓ ఉంటే సిపిఓ గూడా రాయాలి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది పేపర్ లైక్ ప్యాటర్న్ చేంజ్ అయింది కదా! లైక్ వెండర్ చేంజ్ అయ్యాడు. సో మీరేం చేయాలి అంటే వెండర్ చేంజ్ అయినా కూడా పీవైక్యూస్ క్వెషన్స్ ఏవైతే మార్క్స్ ఉన్నాయో అవి మీరు కంపల్సరీగా అటెంప్ట్ చేసి ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే 2025లో ఏవైతే వెండర్ చేంజ్ అయిన తర్వాత ఎస్ఎస్సి పేపర్స్ కండక్ట్ చేసి ఉంటారో ఆ పేపర్స్ మొత్తం రాయండనమాట. ఓకేనా? అప్పుడు మీకేంటి అంటే లైక్ ఎలా అడుగుతున్నారు క్వెషన్ లైక్ స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్ అడుగుతున్నారా? లేకపోతే వన్ లైనర్ క్వెషన్ అడుగుతున్నారా? అనే దాని గురించి మీకే కొంచెం ఐడియా వచ్చేస్తుందనమాట. ఓకేనా? సో ప్రిలిమ్స్‌లో ఎలా అడిగారు? మీరేం చేయొచ్చు అంటే ఇప్పుడు సీజీఎల్‌లో ఏవైతే ప్రిలిమ్స్ జరిగినాయో ఇప్పుడు 2025 సీజీఎల్ ప్రిలిమ్స్ ఆ పేపర్స్ మొత్తం రాయండి. జీఎస్ పార్ట్ మొత్తం మీకు కవర్ అవుతదనమాట. ఓకేనా? అలానే మీకు మెయిన్స్ పేపర్ కూడా ఇంచుమించు అలానే ఇస్తాడనమాట. మీకు ఎలాగో ప్రిలిమ్స్‌లోనే మీకు స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్ ఇచ్చాడు కాబట్టి మీకు ఆబ్వియస్‌గా మెయిన్స్‌లో కూడా సేమ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్సే మీకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. ఓకేనా? అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే వీళ్ళున్నారు కదా! లైక్ నేను ఇప్పుడు ఏదైతే సోర్సెస్ చెప్తున్నానో వాళ్ళేం చేస్తారు అంటే ఇప్పుడు ఆబ్వియస్‌గా పేపర్ చేంజ్ అయింది, ప్యాటర్న్ చేంజ్ అయింది కదా! సో దానికి తగ్గట్టే మీకు ప్రిపరేషన్ అనేది చేపిస్తారనమాట వాళ్ళు. సో మీరు పానిక్ అవ్వకుండా మీరు ఒకే సోర్సెస్‌కి స్టిక్ ఆన్ అయ్యేదానికి మీరు చూసుకోండనమాట. ఓకేనా? లైక్ 2-3 సోర్సెస్‌ని ఫాలో అవ్వడం కంటే ఒకే సోర్స్‌ని మీరు మంచిగా తరోగా రివిజన్ చేయండి. ఓకే. సో వాళ్ళకి మంచి కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కదా! లైక్ నెక్స్ట్ మెయిన్స్‌లో ఎలా అడుగుతారు ఏంటి అనే దాని గురించి దానికి తగ్గట్టు ఎవరు 100% మీకు కరెక్ట్‌గా ప్రిడిక్ట్ చేయలేరనమాట. పేపర్ ఎలా వస్తుందో. కానీ ఇంచుమించు మీకు కొంచెం వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటది. సో అది మీకు కొంచెం హెల్ప్ చేస్తారు. సో అలా మీరేం చేయాలి అంటే మెయిన్స్ ప్రిపరేషన్ అనేది చేయాలనమాట. ఇవి మార్క్స్ గురించి. మీరు మార్క్స్ ఎందులో రాయాలి అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మీరు టెక్స్ట్ బుక్‌లో రాయొచ్చు, ఓలీ బోర్డ్‌లో రాయొచ్చు, టెస్ట్ టాకింగ్‌లో రాయొచ్చనమాట. ఓకేనా? మీ కన్వీనియంట్‌ని బట్టి ఎందులో అన్నా రాయండి. అవే సేమ్ ప్రీవియస్ ఇయర్ మార్క్సే కాబట్టి ప్రాబ్లమ్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు జీఎస్‌కి మాత్రం పరమర్ అకాడమీ యాప్‌లో మీకు క్విజెస్ అయితే ఉంటాయన్నమాట. ఈచ్ టాపిక్‌కి మీరు సెక్షనల్ క్విజెస్ అన్నా రాయొచ్చు. లేకపోతే ఓవరాల్ క్విజెస్ అన్నా రాయొచ్చు. మీరేం చేయొచ్చు అంటే జీఎస్‌కి మీరు ప్రీవియస్ ఇయర్ మార్క్స్‌తో పాటు అలానే మీరు పరమర్ అకాడమీలో ఏవైతే క్విజెస్ ఉంటాయో అవి కూడా రాయండి. సో దట్ ఏంటి అంటే మీకు సీజీఎల్ మెయిన్స్‌కి ఎలా అయితే క్వెషన్స్ అడుగుతారో సేమ్
దానికి తగ్గట్టు మీకు క్విజెస్ అయితే ఉంటాయన్నమాట. ఇది కూడా మీకు కొంచెం హెల్ప్ అయితే అవుతాయి. సో, ఇవి 2 రాయండి జీఎస్‌కి అయితే. లైక్ ప్రీవియస్ ఇయర్ మార్క్స్ అలానే మీరు పర్మర్ అకాడమీలో ఉండే క్విజెస్ అనమాట. మీకు కొంచెం హెల్ప్ అవుతది. ఓకే. సో, మొత్తానికి మీరు వెండర్ చేంజ్ అయినా గూడా ప్రీవియస్ ఇయర్ మార్క్స్ రాసేసి అలానే 2025లో ఏవైతే ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ వెండర్ చేంజ్ అయిన తర్వాత కండక్ట్ చేసుంటారో అవి కూడా రాయండి. మీకు ఖచ్చితంగా ఎంతో కొంత హెల్ప్ అయితే ఉంటదనమాట. ఓకేనా? సో, ఇది మొత్తానికి జీఎస్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అనే దాని గురించి. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒకవేళ మీ ఫ్రెండ్స్‌లో ఎవరన్నా ఎస్ఎస్‌సి మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అనే దాని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అనే దాని గురించి కంటెంట్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం వేరే వీడియోతో ఖచ్చితంగా కలుసుకుందాం. సో, అంటిల్ దెన్ బై గైస్. మంచిగా ప్రిపేర్ అవ్వండి. టేక్ కేర్.